ఆరోగ్య కార్యకర్తల కోసం తల్లిపాలను తీయడం మరియు నిల్వ చేయడం. తల్లులందరికీ తమ రొమ్ముల నుండి పాలను ఎలా తీయాలో నేర్పించడం చాలా ముఖ్యం. ఇది రొమ్ముల నిండుదనము తగ్గించి రొమ్ములను మెత్తగా చేస్తుంది మరియు పాలు సులభంగా ప్రవహించేలా చేస్తుంది. బిడ్డకు దూరంగా ఉన్నప్పుడు తల్లిపాలు తగ్గిపోకుండా చూసుకోవడానికి, అలాగే పాలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఉత్పత్తి కావడానికి పాలను తీయడం ఎంతో ముఖ్యం. ఆమె ఇంటికి దూరంగా పనికి వెళ్ళవచ్చు, వేరొకరితో బిడ్డకు పాలు పట్టించవచ్చు, లేదా ఏ పరిస్థితి కోసమైనా పాలను నిల్వ చేయవచ్చు. పాలను తీయడం ఒక నైపుణ్యం. ఇది సాధనతో మెరుగవుతుంది. చేతితో పాలను ఎలా తీయాలో మరియు తర్వాత ఉపయోగించడం కోసం వాటిని ఎలా సురక్షితంగా నిల్వ చేయాలో ఈ వీడియో చూపిస్తుంది. పాలు తీయడానికి తల్లి చేతులు శుభ్రంగా ఉండాలి మరియు వెడల్పుగా తెరిచి ఉన్న శుభ్రమైన పాత్రను కలిగి ఉండాలి. పాలు తీయడానికి ప్రధానమైనది పాలు విడుదలయ్యేలా ప్రేరేపించడం. పాలు ప్రవహించడంలో సహాయపడటానికి తల్లి ప్రశాంతంగా ఉండాలి మరియు తన బిడ్డతో అనుబంధాన్ని కలిగి ఉండాలి. రొమ్మును మెల్లగా మర్దన చేయడం, బిడ్డను చూడటం లేదా బిడ్డ గొంతు వినడం లేదా బిడ్డ దుప్పటి లేదా దుస్తులు వాసన చూడడం ద్వారా కూడా పాలు విడుదలయ్యేలా ప్రేరేపించవచ్చు. తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే ఆమె పాలు అంత సులభంగా ప్రవహిస్తాయి. తల్లి తన రొమ్ములను మెల్లగా చుట్టూ వేళ్లతో గుండ్రంగా నిమరాలని సూచించండి. ఇది సాధారణంగా ఆమె పాలు రావడానికి సహాయపడుతుంది. ఆమె చేయి మరియు వేళ్లను ఎలా ఉంచాలో ఆమెకు చెప్పండి. నిపుల్ నుండి కొన్ని వేళ్ల వెడల్పు వెనక్కి ఆమె బొటనవేలును రొమ్ముకి ఒకవైపు ఎదురుగా అదే స్థానంలో మిగతా వేళ్లను ఉంచమనాలి. ఆమె ఛాతీ వైపు వెనక్కి నొక్కి బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను కలిపి నొక్కుతూ దొర్లించి తర్వాత వదిలేస్తుంది. వెనక్కి నొక్కండి, కలిపి నొక్కుతూ దొర్లించండి, తరువాత వదిలేయండి. వెనక్కి నొక్కండి, కలిపి నొక్కుతూ దొర్లించండి, తరువాత వదిలేయండి. వెనక్కి నొక్కండి, కలిపి నొక్కుతూ దొర్లించండి, తరువాత వదిలేయండి. తల్లి చేతిపై మీ చేయి ఉంచి ఈ పద్ధతిని నేర్పించడం ఒక మంచి మార్గం. ఈ తల్లి చేసిన మొదటి ప్రయత్నాలను గమనించండి. ఆమె కేవలం నిపుల్ వైపు మాత్రమే నొక్కుతుంది, అందువల్ల పాలు ఎక్కువగా రావడం లేదు. కానీ ఆమె తన ఛాతీ వైపు వెనక్కి నొక్కినప్పుడు దట్టమైన రొమ్ము కణజాలం నుండి పాలు విడుదలవుతాయి. దీనివల్ల ఎక్కువ పాలు ప్రవహిస్తాయి. మొదట్లో పాలు కేవలం చుక్కలుగా లేదా చాలా నెమ్మదిగా రావచ్చు, ఎందుకంటే పాలు తీయడం మీద పట్టు ప్రాక్టీస్తో వస్తుంది. వెనక్కి నొక్కండి, కలిపి నొక్కుతూ దొర్లించండి, తరువాత వదిలేయండి. ప్రసవం తర్వాత వచ్చే మొదటి పాలు, జున్ను పాలు, కొలెస్ట్రాల్ కేవలం చుక్కలుగా రావచ్చు, కానీ అవి అప్పుడే పుట్టిన బిడ్డకు సరిపోతాయి. చిక్కగా తరచుగా పసుపు రంగులో ఉండే పాలు బిడ్డకు అవసరమైన రక్షణ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఆమె ఛాతీ వైపు వెనక్కి నొక్కి బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను కలిపి నొక్కుతూ దొర్లించి తరువాత వదిలేస్తుంది. తల్లి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చేసే కొద్దీ పాలు రావడం మొదలవుతుంది. తల్లి తన రొమ్ములను ఛాతీ వైపు వెనక్కి నొక్కిన తర్వాత ఆమె చెయ్యి అదే స్థానంలో ఉండాలి. కేవలం రొమ్మును నొక్కే వేళ్ల కదలిక మాత్రమే ఉండాలి. మిగిలిన చెయ్యి కదలకూడదు. స్తన కణజాలం సున్నితమైనది. ఆమె వేళ్లను రొమ్ముపై నిపుల్ వైపు జార్చడం లేదా లాగడం చేయవద్దని జాగ్రత్త చెప్పండి. ఇది ఆమెకు నొప్పి కలిగించవచ్చు. నిపుల్ను గిల్లడం లేదా లాగడం కూడా చేయకూడదు. పాలు తీయడం వల్ల నొప్పి కలగకూడదు. ఆమె వేళ్ళు నిపుల్కు చాలా దగ్గరగా ఉంటే పాలు ఎక్కువసేపు ప్రవహించకపోవచ్చు.
వేళ్ళు దట్టమైన రొమ్ము కణజాలాన్ని నొక్కినప్పుడు ఆమె ఎక్కువ మొత్తంలో పాలను తీయగలదు. పాలు మళ్ళీ నెమ్మదిగా చుక్కలుగా వస్తున్నప్పుడు రొమ్ము యొక్క ఇతర భాగాల నుండి పాలు తీయడానికి ఆమె తన వేళ్లను ఏరియోలా చుట్టూ జరపవచ్చు. రొమ్ము యొక్క ఏ భాగం నిండుగా అనిపిస్తుందో గమనించి ఆ ప్రాంతాలను నొక్కవచ్చు. ఒక రొమ్ము నుండి పాలు రావడం తగ్గినప్పుడు రెండో రొమ్ముకి మారండి. పాల ప్రవాహం చాలా నెమ్మదిగా అయ్యే వరకు రెండు వైపులా మార్చుకుంటూ కొనసాగించండి. రొమ్ములు నిండుగా లేదా వాపుతూ ఉన్నప్పుడు లేదా పాలు ప్రవహించే నాళాలు మూసుకుపోయి బాధపడుతున్న మహిళలకు చేతితో పాలు తీయడం ముఖ్యంగా సహాయపడుతుంది. ఇది బిడ్డ సులభంగా రొమ్మును పట్టుకోవడానికి, పాల ప్రవాహం పెరగడానికి మరియు నాళాలలో అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది. తన పాల సరఫరా కొనసాగించడానికి తల్లి తన బిడ్డ తల్లిపాలు తాగినంత తరచుగా మరియు వీలైనంత ఎక్కువగా పాలు పిండాలి. తల్లిపాలను నిల్వ చేయాలంటే సురక్షితంగా చేసే పద్ధతి ఇది. మూత పెట్టగలిగే గాజు లేదా ప్లాస్టిక్తో చేసిన శుభ్రమైన పాత్రను ఉపయోగించండి. ప్రతి పాత్రలో ఒకసారి పాలు పట్టడానికి సరిపడా మాత్రమే నిల్వ చేయండి. అనేక పాత్రలలో నిల్వ చేసుకున్నట్లయితే ప్రతి దానిపై తేదీ మరియు సమయాన్ని గుర్తించాలి. తల్లిపాలను సాధ్యమైనంత చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. శుభ్రమైన పాలు గది చాలా వేడిగా లేనంత వరకు సుమారు 4 గంటలు గదిలో ఉంచవచ్చు. తల్లికి ఫ్రిడ్జ్ ఉంటే పాలను దానిలో దాచడం ఉత్తమం. అది నిరంతరం చల్లగా ఉంటే 4 రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లోని కింద షెల్ఫ్ వెనుక భాగంలో నిల్వ చేయండి. ఇది ఫ్రిడ్జ్లో అత్యంత చల్లని ప్రాంతం. పాలు గడ్డకట్టిన స్థితిలో ఉంటే 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం బాగుంటాయి. ఆమె మొదట పాత పాలను ఉపయోగించాలి. పాలను వేడి చేయడానికి పాత్రను గోరువెచ్చని నీరు ఉన్న గిన్నెలో ఉంచండి. స్టవ్ మీద నేరుగా వేడి చేయవద్దు. పాత్రను సబ్బు మరియు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. వాటిని పూర్తిగా ఆరనివ్వండి. గుర్తుంచుకోండి, తల్లిపాలను తీయడం ప్రాక్టీస్తో వస్తుంది. ప్రశాంతంగా ఉండడం, రొమ్ములను నిమరడం మరియు బిడ్డకు దగ్గరగా ఉండడం పాలు రావడానికి సహాయపడతాయి. చేతులు మరియు పాత్రను కడగడం ద్వారా పాలు సురక్షితంగా ఉంటాయి. వెంటనే అవసరమైనప్పుడు పాలు ఇవ్వండి లేదా సురక్షితంగా నిల్వ చేయండి.